హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఫ్లాష్ ఫోటోగ్రఫీ బేసిక్స్ అనేసి ఒక సిరీస్ మొదలుపెట్టాం. అందులో భాగంగా మనం ఆల్రెడీ 2 ఎపిసోడ్లు చేసాం. సో అందులో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాట్ ఈజ్ ఫ్లాష్ అండ్ ఫ్లాష్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొక ఎపిసోడ్లో ఫ్లాష్ ఫోటోగ్రఫీ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, అలాగే కలిగే నష్టాలు, ఇబ్బందుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇది అనదర్ వీడియో టు దట్ సిరీస్ అనమాట. సో మీరు కనుక ఫ్లాష్ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటే అండ్ ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి అండ్ దెన్ కమ్ టు దిస్ వీడియో సో దట్ మీకు మీనింగ్ఫుల్గా ఉంటుంది జర్నీ ఆఫ్ లెర్నింగ్ అన్నది అబౌట్ ది ఫ్లాష్. ఓకే, సో ఇక విషయానికి వస్తే ఈరోజు మనం మోస్ట్ కామన్గా వాడే ఫ్లాష్ డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. So we are going to talk about different types of flashes that we commonly use in everyday in photography. ఓకేనా? మరి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది, సో దట్ యూ డోంట్ మిస్ మై అప్డేట్స్. ఆల్రైట్, మరి లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ సెషన్. సో టైప్స్ ఆఫ్ ఫ్లాష్ యూనిట్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఫ్లాషెస్లో అంటే కనుక ఆబ్వియస్లీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎందుకంటే కనుక డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి, డిఫరెంట్ సిచ్యువేషన్స్కి, డిఫరెంట్ సినారియోస్కి డిఫరెంట్ ఫ్లాష్ టైప్స్ అన్నది మోర్ హెల్ప్ఫుల్గా, మోర్ యాక్యురేట్గాను పనిచేస్తుంది అనమాట. ఇట్ ఈస్ దట్ సింపుల్. ఓకేనా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాష్ యూనిట్స్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక మొదట మనం బిల్ట్ ఇన్ ఫ్లాష్ యూనిట్స్ గురించి మాట్లాడుకోవాలి. బిల్ట్ ఇన్ ఫ్లాష్ యూనిట్స్ అంటే కనుక మనం లెట్స్ టాక్ అబౌట్, అందులో కూడా 2 రకాలు ఉంటాయి. మీరు పాయింట్ షూట్ కెమెరాస్ ఎప్పుడైనా చూసారా? చిన్నగా ఉంటుంది, ఒక బాక్స్ లాగా, అండ్ తక్కువకి వస్తుంది, చాలా హ్యాండీగా ఉంటుంది అనమాట. సో అందులో మీరు చూస్తే కనుక ఫ్లాష్ యూనిట్ వచ్చి ఫ్లాష్ అనేది ముందు భాగంలో అటాచ్ అయిపోయి ఉంటుంది. సో కావాల్సినప్పుడు అది కెమెరాని డిసైడ్ చేసి ఫ్లాష్ ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సో అది అగైన్ ఇన్బిల్ట్ ఫ్లాష్లో ఒక రకమే. ఇంకొక ఇన్బిల్ట్ ఫ్లాష్ ఏంటంటే పాపప్ ఫ్లాష్ అంటారు. అఫ్కోర్స్ కెమెరాలో భాగంగానే ఉంటుంది, కానీ పాపప్ అవుతుంది అనమాట. పాపప్ ఫ్లాష్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 70Dలో మనకి ఈ పాపప్ యూనిట్ అన్నది కెమెరాతో పాటు వస్తుంది అనమాట, డిఎస్ఎల్ఆర్లో. సో ఇక్కడే ఉంది, చూపిస్తా. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఫ్లాష్ యూనిట్ కనిపించట్లే కదా, సో ఇక్కడ అటాచ్ అయ్యి ఉంది. సో ఐ విల్ ఒక్క నిమిషం ఆన్ చేస్తే అప్పుడు వస్తుంది. ఓకే, సో ఇక్కడ 70Dలో ఈ పాపప్ ఫ్లాష్ యూనిట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక నేను ఐఎమ్ గోయిన్ క్లిక్ దిస్, ఐఎమ్ టేక్ అ షాట్. సి డార్క్ సైడ్ నేను ఫేస్ చేసి షటర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇది పాపప్, అందువల్లే దీన్ని పాపప్ ఫ్లాష్ అంటారు అనమాట. సో అవసరం అయినప్పుడు టక్కుమని లేచి ఫ్లాష్ ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సి లైక్ దిస్. సో ఇక్కడ రావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ బ్రైట్గా ఉందని, బట్ అదే కిందికి ఫేస్ చేస్తే కనుక సి ఫ్లాష్ అయింది. సో ఇది కూడా ఇన్బిల్ట్ ఫ్లాష్లో ఒక రకం, బట్ పాపప్ ఫ్లాష్ అంటారు అనమాట ఇలా. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ టైప్. అండ్ సో ఇన్బిల్ట్ అన్నది ఒక రకం అనమాట. ఇక్కడ నేను ఇన్బిల్ట్ ఫ్లాష్ యూనిట్స్ ఎందుకు వాడాలి, దానివల్ల కలిగే అడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్ కూడా మనం వివరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని నేను సపరేట్గా మాట్లాడుకోబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ట్ పెట్టానంటే అది చాట్ అంత అయ్యి ఎపిసోడ్ బిగ్ అయిపోతుంది అనమాట. సో నేను టూకీగా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి డిఫరెంట్ కేటగిరీస్ గురించి. ఫస్ట్ కేటగిరీ ఇన్బిల్ట్ ఫ్లాష్. సో దాని గురించి తెలుసుకున్నాం. ఇక రెండవది ఏంటంటే మనం హ్యాండ్ హెల్డ్ ఫ్లాష్ అని అంటారు, ఆఫ్ కెమెరా ఫ్లాష్ యూనిట్స్ కూడా అని అంటారు. ద రీజన్ ఆఫ్ కెమెరా ఫ్లాష్ యూనిట్స్ అని ఎందుకంటామంటే కనుక, సో అవి కెమెరా మీద కూడా ఉంచవచ్చు, లేదంటే కెమెరాకి సంబంధం లేకుండా దూరం నుంచి కూడా మనం ట్రిగ్గర్ చేయొచ్చు అనమాట. అందువల్ల ఆఫ్ కెమెరా ఫ్లాష్ యూనిట్స్ అని కూడా అంటారు. హ్యాండ్ హెల్డ్ అని అంటారు కామన్గా. హ్యాండ్ హెల్డ్ అంటే ఇట్ కెన్ సిట్ ఆన్ టాప్ ఆఫ్ కెమెరా యాజ్ వెల్ యాజ్ ఆఫ్ కెమెరా. సో అది విషయం అనమాట. ఇంకా అవి ఎలాంటివి అంటే
ఇదిగోండి. సో ఇది నేను ఫస్ట్ తీసుకున్న వెరీ బేసిక్ మోడల్ అనమాట. సో ఇదేంటంటే ఇట్ కెన్ సిట్. సో ఇది దీని మీద కూడా వెళ్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక హాట్ షూ అంటారు దీన్ని. సో దీని మీద ఇట్ కెన్ గో అండ్ సిట్. ఓకే, సో లెట్ మీ go inside. Okay, see this. First on చేద్దాం. Oops. Okay, ఇది కింద హాట్ షూ కనెక్షన్ సరిగ్గా లేదనుకుంటా. Okay, here you go. Ready? See? సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ పవర్. దీంతో పోలిస్తే మనకి ఇన్బిల్ట్ ఆ పాపప్తో పోలిస్తే పాపప్ కానీ అటాచ్ అయిన ఫ్లాష్ యూనిట్స్తో పోలిస్తే మోర్ పవర్ దొరుకుతుంది. అందువల్లే మనం ఇలాంటివి కొనుక్కుంటాం సపరేట్గా అండ్ దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఈ ఒక్క యూనిట్ గురించి చెప్పాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటిది ఎవ్వరు యూస్ చేయరు. నేను చాలా చీప్గా, ఐ థింక్ ఇట్స్ చైనా పీస్ అనుకుంటా. సో ఇది దీంట్లో ఎటువంటి ఇంటెలిజెన్స్ లేదనమాట. సో ఇట్ ఆల్వేస్ జనరేట్స్, దాని కాన్స్టెంట్గా ఉండే పవర్ జనరేట్ చేస్తుంది. సో ఎటువంటి ఇంటెలిజెన్స్ ఉండదు అనమాట. సో దీని గురించి మాట్లాడుకోవాల్సిన అంత ఆవశ్యకత లేదు. ఇంకొక విషయం దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి ఫ్లాష్ కొన్ని స్లేవ్ యూనిట్స్ కూడా పనిచేస్తుంది. దాని అర్థం ఎలా అంటే అది ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు స్లేవ్ మోడ్లో పెట్టేస్తే కనుక ఇప్పుడు ఇక్కడ పవర్ ఆఫ్ ఆన్, ఇక్కడ 3 మోడ్స్ ఉన్నాయి. పవర్ ఆఫ్, నార్మల్, స్లేవ్ ఆన్. స్లేవ్ మోడ్లో పెడితే కనుక ఏమవుతుందంటే ఇక్కడ ఒక బల్బ్ లాంటిది ఉంటుందన్నమాట, అది సెన్సార్. సో ఇదేంటంటే మనకు ఆల్రెడీ ఒక వేరే ఫ్లాష్ యూనిట్ ఉందనుకో, సో దీన్ని మనకి ఎక్స్ట్రా ఫ్లాష్గా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే ఈ ఫ్లాష్ ఫైర్ అవగానే ఆ ఫ్లాష్ పడ్డప్పుడు ఇది యాక్టివేట్ అయ్యి ఇమీడియట్గా ఇది కూడా ట్రిగ్గర్ అవుతుంది. సో అది స్లేవ్ మోడ్ అన్నట్టు. సో ఫ్లాష్ దీని మీద పడ్డాక వెంటనే అట్ ది సేమ్ టైం ఫ్లాష్ ఫైర్ అవుతుంది. సో ఇట్స్ లైక్ 2 ఫ్లాష్ అట్ ఎ టైం ఫైర్ అయినట్టు ఉంటుంది కానీ బట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఇది ఫ్లాష్ అవగానే ఈ ఫ్లాష్ లైట్ దీని మీద పడి దీని నుంచి ఫ్లాష్ వస్తుంది. సో ఆ రకంగా దీని నుంచి పవర్ కూడా సీన్కి యాడ్ అవుతుంది అనమాట. ఆ రకంగా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఒక స్లేవ్గా. ఓకే, ఈ పర్టికులర్ యూనిట్ వచ్చేసరికి ఐ డోంట్ సజెస్ట్ అండ్ ఐ డోంట్ థింక్ సో యూ విల్ బి యూజింగ్ ఇట్. సో దీన్ని నేను పక్క పెట్టేస్తా. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్లస్ నాలెడ్జ్ కోసం అయితే చెప్తున్నా. సో ఇది ఎలాగో మీరు యూజ్ చేయరు, నేను యూజ్ చేయట్లేదు. ఓకేనా, ఐ విల్ కీప్ ఇట్ అసైడ్. ఇక అదే కేటగిరీలో ఆఫ్ కెమెరా ఫ్లాష్ ఆర్ హ్యాండ్ హెల్డ్ కెమెరా ఫ్లాష్ సంబంధించి నా దగ్గర 2 యూనిట్స్ ఉన్నాయి. ఇదేమో ఒకటి ఆల్తురా ఫోటో అనేసి ఇక్కడ చీప్గా ఫస్ట్ ఫ్లాష్ గురించి నేను నేర్చుకునేటప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి $500 ఒక్కొక్కటి. సో కాబట్టి నేను ఇది తీసుకుని, ఇది కొంచెం చాలా తక్కువకి వస్తుంది, లైక్ అరౌండ్ $50 వచ్చేసింది ఇది. కాబట్టి ఇది నాకు నేర్చుకోవడానికి బాగా పనికొచ్చింది. సో ఇక్కడ చూస్తే కనుక దీనికి దీని కంపారిజన్ ఇది ఎంత లైట్ వెయిట్ ఉంది, ఇది చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట క్లియర్గా. అండ్ ఇక్కడ చూస్తే కూడా లైట్ ఫ్రంట్ ఫేసింగ్ చూడండి, ఇది ఎంత చిన్నగా ఉందో ఇది ఎంత పెద్దగా ఉందో. దాని అర్థం ఏంటి, లైట్ యొక్క పవర్ ఇది ఆబ్వియస్లీ చిన్నగా ఉంది కాబట్టి తక్కువనే వస్తుంది అండ్ ఇట్ కెన్ జనరేట్ మోర్ పవర్. ఓకే, సో హెడ్ చూస్తే కనుక చాలా బిగ్ ఉంది. సో ఈ 3 సిమిలర్ కేటగిరీకి సంబంధించిందే, వెరీ బేసిక్, చీప్ అండ్ ప్రొఫెషనల్. ఈ 3 అన్నది సిమిలర్ కేటగిరీ. బట్ వీటి వల్ల అడ్వాంటేజ్ ఓవర్ ద ప్రీవియస్ వన్ బిల్ట్ ఇన్ ఫ్లాష్తో పోలిస్తే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇట్ కెన్ జనరేట్ మోర్ పవర్, ఇంకా మోర్ పవర్ ఇది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అలాగే దాని యొక్క అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, దీని యొక్క అడ్వాంటేజ్ కూడా దీనికి ఉన్నాయి అనమాట. దీని అడ్వాంటేజ్ ఏంటి, మోర్ పవరా. దీని డ్రాబ్యాక్స్ ఏంటంటే యూ హ్యావ్ టు క్యారీ సపరేట్గా. దీని పవర్ సోర్స్ బ్యాటరీస్ కూడా నువ్వు సపరేట్గా నువ్వు మెయింటైన్ చేయాలి. సో దట్ ఈస్ బిగ్ హెడేక్ అనమాట. సో ఒక అడ్వాంటేజ్ ఉందంటే దానికి తగ్గ ఏమంటారు ఒక వెయిటేజ్ కూడా ఉంటుంది సైడ్కి. లైక్ మనం ఎక్స్ట్రా బ్యాటరీస్ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా కాస్ట్, ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అండ్ ఎక్స్ట్రా స్పేస్. ఓకేనా, అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు డీల్ విత్ దిస్, ఎక్స్ట్రా ఎఫర్ట్ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట.
సో అది విషయం. సో ఇది సెకండ్ కేటగిరీ ఫ్లాష్ యూనిట్స్. ఇక మూడవ కేటగిరీ ఏంటంటే స్ట్రోబ్స్. ఈ స్ట్రోబ్స్నే స్టూడియో స్ట్రోబ్స్ కూడా అంటారు, ఎందుకంటే ఎక్కువ స్టూడియోలో ఈ వాడతారు కాబట్టి. ఎందుకు స్టూడియోలో స్ట్రోబ్స్ వాడతారంటే కనుక ఈ ఫ్లాష్ యూనిట్స్ కంటే మోర్ పవర్ఫుల్ అనమాట అది. అండ్ స్ట్రోబ్స్ రెండు రకాలు పనిచేస్తుంది. కొన్ని ఏంటంటే పవర్ డ్రివన్, అంటే మనం ప్లగ్ పెట్టేసుకొని కరెంట్ ద్వారా పనిచేస్తుంది. కొన్ని ఏంటంటే మనం బ్యాటరీ పవర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. బట్ మొత్తానికి థింగ్ ఏంటంటే స్ట్రోబ్స్ అన్నది ఇదే మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాటిలో పవర్ఫుల్ కదా. మన బేసిక్స్ నుంచి వస్తే కనుక సెకండ్ కేటగిరీలో ఈ థర్డ్ కేటగిరీ ఏంటంటే విచ్ ఇస్ స్ట్రోబ్స్ అన్నది ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్ ఆఫ్ కెమెరా ఫ్లాష్, హ్యాండ్ హెల్డ్ ఫ్లాషెస్ అనమాట. ఎందుకంటే అవి బిగ్ ఇన్ సైజ్, బిగ్ ఉంటాయి అండ్ మోర్ పవర్ఫుల్. సో ఈ మోర్ ఏరియాని మీరు ఇది చేయొచ్చు, ఎక్స్పోజ్ చేయొచ్చు, ఎక్స్పోజ్ చేయొచ్చు. సో ఇప్పుడు బిల్ట్ ఇన్ ఫ్లాష్ తోటి కొంత ఏరియా లిట్ చేయొచ్చు, మహా అంటే ఒక 10 feet వరకు వెళ్తుంది అనమాట. 10 feet వరకు మీరు లిట్ చేయొచ్చు సబ్జెక్ట్ని. ఇదైతే ఇట్ కెన్ గో మచ్ ఫర్దర్. ఓకే, స్ట్రోబ్స్ అంటే మోర్ ఏరియాని మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ దాట్ సింపుల్. బేసిక్లీ మనకి 3 కేటగిరీస్ ఆఫ్ ఫ్లాష్ యూనిట్స్ ఉంటాయన్నమాట. బిల్ట్ ఇన్ ఫ్లాష్, హ్యాండ్ హెల్డ్ ఆర్ లేదా ఆఫ్ కెమెరా ఫ్లాష్ అంటారు. ఇక స్ట్రోబ్స్, స్టూడియో స్ట్రోబ్స్. సో ఈ మూడు టైప్స్ ఎలా వచ్చాయంటే కనుక మనం వాడే విధం బట్టి అండ్ దానికి ఉన్న పవర్ రేంజ్ బట్టి మనం ఇలా డివైడ్ చేసాం. ఓకే, డిపెండింగ్ ఆన్ దేర్ బిహేవియర్ ఆర్ దేర్ ఎబిలిటీ ఆర్ దేర్ ఇంటెలిజెన్స్, వాటి యొక్క లక్షణాలని బట్టి కూడా, వాటి యొక్క క్యాపబిలిటీస్ బట్టి కూడా మనం ఇంకొన్ని టైప్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఆ కేటగిరీస్ ఏంటంటే స్పీడ్ లైట్స్ అని ఉంటాయి, టీటీఎల్ అని ఉంటుంది, ఈటీటీఎల్ అని ఉంటాయి. ఇవే కొత్తగా వేరే యూనిట్స్ కావు. వీటిల్లోనే డిపెండింగ్ ఆన్ సర్టెన్ బిహేవియర్, సర్టెన్ అబిలిటీస్ మనం టీటీఎల్ అండ్ స్పీడ్ లైట్స్ అని కూడా మనం కొన్ని కేటగిరీస్ మాట్లాడుకుందాం. కేటగిరీస్గా చెప్పుకోవచ్చు అనమాట, ఆర్ టైప్స్ అని చెప్పుకోవచ్చు. ఈ టీటీఎల్, స్పీడ్ లైట్స్ గురించి మనం సపరేట్గా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. బట్ ఫర్ నౌ దీస్ ఆర్ ద 3 different categories in flash units. So అది ఫ్రెండ్స్ ఫర్ దిస్ ఎపిసోడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, యూస్ఫుల్గా ఫీల్ అయితే కనుక ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్కి మెంబర్గా జాయిన్ అయితే మీ ఫోటోగ్రఫీ లెర్నింగ్ని పరిగెత్తించేలా చేసుకోవచ్చు. ఎందుకంటే దెర్ ఈస్ సమ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఫర్ మెంబర్స్ అనమాట. సో యూ కెన్ చెక్ దట్ అవుట్. ఆల్రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు కలుస్తా. టిల్ దెన్ యూ గెస్ టేక్ కేర్. బాయ్.